మరి తప్పిపోయినటువంటి కుమారుడు విషయమే మన అందరికీ బాగా తెలుసు. ఆ కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తర్వాత తండ్రి ఆ కుమారుడు కొరకు ఎంతగా ఎదురు చూస్తాడు. వచ్చిన తర్వాత ఆ కుమారుడు వచ్చిన వెంటనే ఆ కుమారుడి కొరకు తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ కుమారుని గట్టిగా కౌగిలించుకున్నట్టుగా, ముద్దు పెట్టుకున్నట్టుగా రాయబడింది. అంటే ఆ తండ్రి ప్రేమ ఎలాంటిదో. తప్పిపోయి వచ్చినటువంటి కుమారుడు అని చెప్పేసి ఆ కుమారుడిని విడిచిపెట్టాడా? వెళ్ళిపోయాడు కుమారుడు, ఆయన విడిచిపెట్టాడా? తండ్రి విడిచిపెట్టలేదు. అలాగే దేవాది దేవుడు మనల్ని కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు తిరగాలి. మనం తిరిగితే ఖచ్చితముగా ఆయన స్నేహాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ ఇశ్రాయేల్ జీవితము, ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైన జనాంగం. అది దేవుని యొక్క ప్రథమ సంతానముగా పిలువబడింది. దేవుడు ఆ వారిని ఏర్పాటు చేసుకుంటే వారిని అనేక మార్లు ఆయన గద్దించాడు, అనేక మార్లు హెచ్చరించాడు తిరగమని, కానీ తిరగలేదంటే. ఈరోజు మరి నీవెలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలాగుంది? ఆయన వైపు తిరిగితే నీ జీవితం ఆశీర్వాదమని చాలా స్పష్టముగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.